హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మౌంటైన్ క్లైంబర్ మోతి కుమార్. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు మౌంటైన్ క్లైంబర్. ఎస్ మేడం. సో మోతి కుమార్, మరి ఇప్పుడు మీరు అయితే ఒక మౌంటైన్ క్లైంబర్ గా ఉన్నారు కదా. దీనికి ముందు అసలు మీ బాల్యం ఏంటి, మీ పేరెంట్స్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఏంటి, క్వాలిఫికేషన్ అంతా ఒక్కసారి చెప్పండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మా అమ్మ పేరు అలివేలు, మా డాడీ పేరు రామ్జా మేడం. ఇక సొంత ఇల్లు కూడా లేదు, ఓకే. ప్రజెంట్ రెంట్కే ఉంటున్నారు. నాన్నగారు వ్యవసాయం కౌలుకి వేసుకొని ఉంటారు, అమ్మగారు పనికి వెళ్తారు, కూలి పనికి పోతారు. ఇంట్లో ఇక అలా పూట గడిచిపోతుంది మేడం, ఏం ఓకే. లేదు. నా టార్గెట్ ఏంటంటే మన దేశం తరపున మంచి పేరు తీసుకురావాలి, మన జాతీయ జెండాని వేరే దేశాల్లో ఆద్రోహించాలని ఒక టార్గెట్. ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఒక 10 మందికి హెల్ప్ చేయాలి. మీ ఊరు? మాది విఎం మంజర్ మేడం, ఖమ్మం డిస్టిక్, ఖమ్మం డిస్ట్రిక్ట్. సత్తుపల్లి దగ్గర నియర్లీ. ఓకే. ఈ విధంగా చిన్నప్పటి నుండి ఒక టార్గెట్ పెట్టుకున్నాను. కానీ క్లైంబింగ్ చేయాలంటే మనీ కావాలి. గోల్ ఒకటే పెట్టుకున్నా, ఎలాగైనా సాధించాలనేసి ఒకటి పెట్టుకొని ఇక కంటిన్యూ స్టార్ట్ చేశాను మీ మేడం. క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మేడం. డిగ్రీ కంప్లీట్. ఎప్పటి ఇప్పుడు నుంచి అనిపించింది మీకు ఇలా ఒక క్లైంబింగ్ చేయాలి అన్న థాట్? నేను 8th 9th క్లాస్లో ఉన్నప్పుడే క్లైంబింగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ మేడం. స్పోర్ట్స్ ఆడుకుంటూ మా చుట్టుపక్కల ఉన్న అవి చిన్న చిన్న గుట్టలు ఉంటాయి, వాటి మీద ప్రాక్టీస్ చేసుకునేవాడిని. బాగా ఇంట్రెస్ట్ అనమాట, రన్నింగ్ బాగా చేస్తాను అందులోను. ఇలాగా నేనే సెర్చ్ చేసి భువనగిరి రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను మేడం. అక్కడ రాకేష్ సార్ అని ఉన్నారు, సార్ మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు, ఏ గ్రేడ్ సాధించాను. నెక్స్ట్ నా టార్గెట్ ఏంటంటే ఎవరెస్ట్ ఎక్కాలి సార్ అని అడిగాను ఫస్ట్. ఓకే. ఎవరెస్ట్ ఎక్కడానికి ఎలా కనిపిస్తాం మేము అని సార్ అన్నారు. అయితే ఏం చేయాలి సార్ ఫస్ట్ అంటే, రాక్ క్లైంబింగ్ తీసుకున్నావు కదా, నువ్వు నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో పర్వతం ఆద్రోహించాలి అని చెప్పారు. సో ఇప్పుడు మీకైతే ఎవరెస్ట్ శిఖరానికి మీరు ఎలిజిబుల్ అయిపోయారు. అవును మేడం. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ కిలిమంజారో ఇవి మీరు వాటిల్ని అధిరోహిస్తే కానీ మీరు ఈ ఎవరెస్ట్ శిఖరానికి ఎలిజిబుల్ లేదు మేడం. ఓకే. కిలిమంజారో కావాల్సిన ఎక్విప్మెంట్స్, అక్కడ ఉన్న గైడ్ కి ఇవ్వాలి అమౌంట్, అంతా 4 lakhs అయింది మేడం. ఇప్పుడు ఆ రెండింటికి ఎంత అయింది మీకు ఎక్స్పెన్సివ్? 18 లక్షలు అయింది మేడం రెండిటికి. అవును మేడం. 18 లక్షలకి స్పాన్సర్ చేసి నేను సోషల్ మీడియాలో ఎక్కువ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ అవి వాడటం వల్ల నాకు హైదరాబాద్ నుండి మోహన్ రాథోడ్ గారని ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారు సార్, బీజేపీలో ఒక పొలిటికల్గా ఉన్నారు. సారు నీకు ఎంత కావాలి కిలిమంజారో ఎక్కడానికి అనేసి నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, నా ఫేస్బుక్లో ఫోన్ నెంబర్ సారే తెలుసుకొని, ఇలా 5 lakhs కావాలి సార్ కిలిమంజారో వెళ్ళటానికంటే 5 lakhs నేను ఇస్తాను, మీరు హైదరాబాద్ వచ్చిండి అన్నారు. ఆ మోహన్ అన్న గారు ఫస్ట్ స్టెప్ నాకు ఇయటం ద్వారాగా ఈ స్థాయికి వచ్చాను మేడం, లేదంటే రాలేకపోయేవాడిని. మా మాయ గారు జిల్లా అధ్యక్షులు దశరథ్ నాయక్ గారు హెల్ప్ చేశారు, వాళ్ళ ద్వారా హెల్పింగ్ వచ్చింది. సో ఇట్లా ఈ రోజు ఈ ప్లేస్ లో ఎవరెస్ట్ శిఖరం వరకు వచ్చారంటే చిన్న విషయం కాదు. సో ఈ మధ్యలో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింటారు? చాలా స్ట్రగుల్స్ అయ్యాను మేడం. నెక్స్ట్ ఎల్బ్రూజ్ ఎక్కాలి. నేను మళ్ళీ మా సార్ని అడిగాను, సార్ నేను ఎవరెస్ట్ ఎక్కాలి, ఇప్పుడు ఇస్తారంటే నో ఇప్పుడు ఈను, మళ్ళా నువ్వు ఎవరెస్ట్ ట్రైనింగ్ చైనా బోర్డర్లో, అరుణాచల్ ప్రదేశ్ చైనా బోర్డర్లో చేయాలన్నారు. 2 lakhs కావాలి మళ్ళా. అంటే నా దగ్గర 1 రూపీ కూడా లేదు మేడం, బీద స్థాయి నుండి వచ్చాం. మళ్ళీ మోహన్ అన్నగారు 2 lakhs ఇచ్చి అన్ని ఫ్లైట్ టికెట్ బుక్ చేసి నాకు ఎవరెస్ట్ ట్రైనింగ్ కూడా అన్నీ ఇప్పించారు. ఏ గ్రేడ్ వచ్చింది అక్కడ. చాలా టఫ్ కాంపిటీషన్ ఎవరెస్ట్ ట్రైనింగ్. అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మా గైడ్ని అడిగాను, మా రాకేష్ సార్ని, మళ్ళీ ఎవరెస్ట్ ఇస్తారా సార్ నేను వెళ్తానంటే, అలా కుదరదు, నీ బాడీ టెంపరేచర్ అక్కడున్న వెదర్ కండిషన్కి సపోర్ట్ చేస్తుందా లేదని మేము ఇంకో పర్వతం నీకు ఇస్తాం, అది అధిరోహించాలన్నారు. రష్యాలో హైయెస్ట్ పీక్ మౌంట్ ఎల్బ్రూజ్, వింటర్ సీజన్లో ఫస్ట్ పర్సన్గా రికార్డ్ వచ్చింది. సూపర్. అప్పుడు సత్తుపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య సార్ అనేసి సార్ 3 lakhs ఇచ్చారు మేడం. పాల్వంచ KTPS వాళ్ళు సంస్థ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఒక 2 lakhs ఇచ్చారు మేడం. కొత్తగూడెం లయన్స్ క్లబ్ అనేసి వాళ్ళు కూడా ఒక 1 lakh దాకా ఇచ్చారు మేడం. సీను సారు, బాలు సారు, సక్రు నాయక్ సారు వీళ్ళు స్పాన్సర్ చేశారు మేడం బాగా. ఈ విధంగా 8 lakhs చేసుకొని మళ్ళీ మోహన్ తగ్గిన అమౌంట్ మోహన్ గారు
కలిపేసి రష్యా పంపించారు మేడం. సో చాలా hard work. రష్యాలో చాలా రిస్క్ తీసుకున్నాను మేడం. -40 degrees అంటే చాలా కష్టమైన సిచ్యువేషన్లో వెళ్ళొచ్చాను. యాక్చువల్లీ పర్వతం ఎక్కలేకపోయేవాడిని. వింటర్ సీజన్లో ఎక్కింది ఫస్ట్ పర్సన్ నేనే. ఆ విధంగా -degrees తట్టుకొని అక్కడ ఎలా అంటే నాకు ఇచ్చిన స్పాన్సర్లే నాకు ఇన్స్పైర్ మేడం. నా ఓన్ మనీ అయితే నేను ఖచ్చితంగా ఎక్కను మేడం. అది. నాకు అలా అనిపించింది. ఒక స్టెప్ వెనకేయలేదు మేడం. వామిటింగ్ అయినా హెడేక్ అయినా అంటే మీరు ఒక్కరే జర్నీ చేస్తూ ఉంటారు? ఒక్కడనే జర్నీ చేస్తాను. ఒక్కరే? గైడ్ ఉంటారు. ఆ. గైడ్ ఉంటారు. గైడ్ ఎన్ని డేస్ పడుతుంది మీకు? 10 days క్లైమ్ చేశాను మేడం. 10 days క్లైమ్. ఫుడ్ అవన్నీ ఎలా ఉంటాయి మీకు? క్యారీ చేయాలి మేడం. 30 అమ్మో. kgs బ్యాగ్ ఆ. క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. ఏమేమి ఉంటాయి అందులో? డ్రై అంటే మీరు ఫ్రూట్స్, తీసుకెళ్లే ఫుడ్. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఆ. వెజిటేబుల్స్ ఉంటాయి, ఓకే. ఇంకా చికెన్ ఉంటది కానీ మేడం ఇక 1 week తర్వాత ఆ వాడే. చలికి తినలేము. ఆ. వామిటింగ్ అయితే స్మెల్ అబ్బబ్బా. వచ్చేస్తుంది. అసలు ఆ చలికి వాటర్ కూడా తాగలేము. అవును. ఆ హీట్ వాటర్ చేసుకొని ఆ పర్వతం మధ్యలో వెళ్ళేటప్పుడు కనీసం ఆ క్యాప్ కూడా వాటర్ క్యాప్ కూడా తీయటానికి గ్లౌజ్ తీస్తే ఫ్లీజ్ అయిపోతాయి. ఆ. చేతులు మొత్తం ఫ్లీజ్ అయిపోతాయి. బ్లడ్ స్టక్ అయిపోతుంది అంతా. మీకు ఎవరు ఉండరు పక్కన? గైడ్ ఉంటారు అంతే, మేడం. ఆయన ఒక్కరే? అంతే. మీరు ఇద్దరే ఉంటారు? ఆ మరి మీరు పడుకోవాలి, నిద్రపోవాలి, అంతా relax. టెంట్ వేసుకుంటాం. ఆ. కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి, Hmm. వెయిట్ లెస్ ఉంటాయి. ఉమ్. అవి టెంట్ వేసుకుని లోపలే షిఫ్ట్ అయిపోతాం. ఉమ్. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ ఉమ్. పర్వతం డౌన్ అయిపోవాలి. ఇప్పుడు మరి మీకు ఎక్కడ అంటే అంటున్నానని కాదు, అలా వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది అప్పుడు అవును. ఎలా? ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, టాబ్లెట్స్ ఉంటాయి, ఆ. అవి యూజ్ చేసుకోవాలి. ఆ. నైట్ నిద్ర పట్టదు ఆ. చలికి, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఆ, బాగా డాక్టర్ అనే వాళ్ళు ఎవరు మీకు ఉండరు అందుబాటులో కూడా మేడం. ఉండరు? ఉండరు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్. మెయిన్ థింగ్ లాంగ్వేజ్ రష్యన్ లాంగ్వేజ్ వేరు, అసలు అవును. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏమి ఉండదు. జస్ట్ ఆయనకి కొన్ని సైగ చేయాలి, లేదంటే కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ మీనింగ్ అర్థమైతే కంట్రోల్ చేసుకోవాలి అంతే. సో ఈ జర్నీలో ఫస్ట్ మీ డే ఎలా స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుందో ఒక రోజుది చెప్పండి చాలు. మార్నింగ్ 3 o'clock లేస్తాం మేడం. ఓకే. హెడ్ లైట్ పెట్టుకుంటాం. హెడ్ లైట్ క్రాంక్స్ ఉంటాయి. మేము వేసుకునే డ్రెస్సే 7 lakhs కాస్ట్ మేడం. అక్కడ రెంటెడ్ ఇస్తారు, కొంత రెంటెడ్ తీసుకుంటాం. మేము వేసుకున్న డ్రెస్ షూసే 6 kgs ఉంటాయి. వా. ఆ షూస్తో నడవాలంటే చాలా ఇబ్బంది. మార్నింగ్ కట్టుకోవాలి అవన్నీ చలిలో. ఈ హ్యాండ్స్ సహకరించవు, ఈ చేతులు ఏం సహకరించవు. గైడ్కి చెప్తే కోపం వస్తుంది. ట్రైనింగ్లో ఏం చేసావు నువ్వు అని కోపగిస్తాడు. కానీ ఆ చలికి కట్టగలం, కానీ చలికి కట్టలేము. అలాంటి సిచ్యువేషన్లో పాపం మా గైడ్ హెల్ప్ చేశారు మేడం. ఎర్లీ మార్నింగ్ లేవాలి, హెడ్ లైట్ పెట్టుకోవాలి, వెళ్ళాలి. వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు చాలా వాష్రూమ్ ప్రాబ్లమ్. ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అక్కడ? ఇక వాష్రూమ్స్ అంటే చిన్న డేరా గట్టు ఉంటాయి అంతే మేడం. కానీ చలిలో మేము వేసుకునే డ్రెస్సులు తీస్తే బయటికి ఇక వాష్రూమ్ వచ్చినా సరే ఆగిపోతుంది, అంత చలి ఉంటుంది. ఓకే. ఫుడ్ ఎక్కువ తీసుకోము ఆ చలికి. ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్ అని అలా ఏమి ఉండదు స్పెసిఫిక్ గా? స్పెసిఫిక్ ఏముండదు. జస్ట్ డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి బాయిల్ చేసి ఇస్తారు మేడం. తిని బ్యాగ్లో వేసుకొని జర్నీ చేయాలి. అంటే ఎలాగ ఇప్పుడు ఈ బాయిల్ వెజిటేబుల్స్ వాళ్ళే ఇస్తారా, అవి కూడా మీరే క్యారీ చేయాలా? అవి చేయడం ఇప్పుడు కష్టం కదా? గైడ్ చేస్తారు మేడం. ఆ. గైడ్ 30 kgs చేస్తారు, నేను 30 kgs చేయాలి. ఓకే. అలా పర్వతం బేస్ క్యాంప్ దాకా చేస్తాం. బేస్ క్యాంప్ నుండి సమ్మిట్ కి మళ్ళీ వేరే ఇప్పుడు బాయిల్ వెజిటేబుల్స్ అన్నారు కదా, మీరు అవును. అక్కడక్కడే బాయిల్ చేసుకుంటారా? అక్కడే బాయిల్ చేస్తాం మేడం. వెజిటేబుల్స్ అన్ని మీరు క్యారీ చేసి అక్కడ బాయిల్ చేసుకొని అక్కడ అక్కడే boil తింటారు. చేస్తాం. అవును మేడం. సో మరి లిక్విడ్ ఎలా ఉంటుంది మీకు? ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి, Hmm. ఇంకా వాటర్, జింజర్ వాటర్ ఉంటది. Hmm. అవి హాట్ వాటర్ చేసుకొని పాస్కల్లో పోసుకుంటాం మేడం. బ్యాగ్ లో క్యారీ చేస్తాం. Hmm. పర్వతం ఎక్కేటప్పుడు కొంత ట్రైనింగ్ ఇస్తాడు, ఆ చలిలోనే ఆ మంచులోనే. Hmm. ఎంత రిస్క్ వచ్చినా చెయ్యాలి. ఎన్నికి స్టార్ట్ అవుతుంది మీరు? మార్నింగ్ 3కి స్టార్ట్ అయింది మేడం. అర్లీ మార్నింగ్ 3కి మీరు ఎక్కడ Journey స్టార్ట్ చేసేస్తారు? స్టార్ట్ చేయాలి. ఓకే. ఆ పర్వతం కొంత 1 kilometer సమ్మిట్ ఉందంగా మళ్ళీ కిందకి దింపేస్తాడు. అబ్బా. దింపేస్తాడు. కోపం వస్తుంది నాకు. పర్వతం డైరెక్ట్గా ఎక్కొచ్చు కదా సార్ గోయింగ్ సమ్మిట్ సార్ అంటే, నో యువర్ బాడీ టెంపరేచర్ ఐఎమ్ చెకింగ్ అంటాడు. అబ్బా. మళ్ళా కిందకి తీసుకొస్తాడు. అలా ఆ. కోపం వచ్చి ఇక లాస్ట్ సమ్మిట్ రోజు నైట్ 1 o'clock సమ్మిట్ స్టార్ట్ చేసాం. సమ్మిట్ రోజు పైన వెళ్ళిన తర్వాత హ్యాపీనెస్, ఇండియా ఫ్లాగ్ తీసి ఎగిరేసాం. కానీ ఆ ఆనందానికి హద్దులు లేవు మేడం.
ఎక్కడ లేని ఎనర్జీ, అంతే కదా. చాలు బాబు ఈ జీవితానికి అన్నట్టు ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఉందా ఇప్పుడు మీ దగ్గర ఆ ఫోటో? ఉన్నాయి మేడం. ఒకసారి చూపించండి. మీరు లాస్ట్ అన్నారు కదా ఆనందం, చూద్దాం నేను కూడా. ఓకే, అదేనా ఆ ఫ్లాగ్ పట్టుకొని? ఓ ఓకే. అంత కష్టపడిన తర్వాత అక్కడికి ఎక్కి మన ఇండియన్ ఫ్లాగ్ పట్టుకునేసరికి ఆ వైబ్రేషనే వేరుంటుంది. నేషనల్ అంతం కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. నేషనల్ అంతం కూడా పాడారా? పాడాను. ఓకే. కానీ ఆ విండ్ కి ఆ నేషనల్ అంతం వాయిస్ కూడా రాలేదు మేడం. కొన్ని ఫ్లెక్సీ పెట్టాను మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాకముందే, సీఎం కాకముందు, అంటే ఆయన సీఎం అవ్వాలనే ఓకే, ఒక ప్రభుత్వం ఏర్పడాలి, ప్రజలు మారాలి అనేసి రేవంత్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం ఫస్ట్ కాడ నుండి మేడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నన్ను ప్రజా దర్బార్లో అప్లికేషన్ పెట్టాను. సార్ పిలిపించి నన్ను ఎవరెస్ట్ ఎక్కిస్తారని అనుకుంటున్నాను మేడం. ఎవరెస్ట్ శిఖరం మీద జాతీయ జెండాతో పాటు మేడం తెలంగాణ ప్రభుత్వం, అంటే తెలంగాణ రావటానికి ఎవరైతే బాగా ఫైట్ చేసి ప్రాణత్యాగం చేశారో వాళ్ళ ఫోటోలు కూడా ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టి ఈ ఇండియా నుండి అదర్ కంట్రీ కూడా తెలియాలి మేడం. ఆ విధంగా చేస్తాను మేడం. ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. సో అంటే మీకు ఈ ట్రైనింగ్ ఎన్ని డేస్ ఉంటుంది? ట్రైనింగ్ అరుణాచల్ ప్రదేశ్ లో అయితే 30 days చేశాను మేడం. ఓకే. 30 days ఎవ్రీ డే 20 kilometers 20 kgs బ్యాగ్ వేసుకొని వాక్ చేయాలి, క్లైంబింగ్ చేయాలి పర్వతం మీద. 20 kilometers 20 kgs బ్యాగ్ 30 days. ఓకే ఓకే ఓకే. చెయ్యకపోతే ఇంటికి పంపించేస్తారు. సో ఎంతమంది ఉంటారు ఇప్పుడు మీతో పాటు ఇప్పుడు ఈ ఎవరెస్ట్ శిఖరం ఎక్కే వాళ్ళలో? వరల్డ్ వైజ్ గా 25 numbers ని సెలెక్ట్ చేస్తారు మేడం. ఓకే. ఈ వరల్డ్ వైజ్ లో 25 numbers లో బెస్ట్ క్లైంబర్, బెస్ట్ బిలేయర్ ఉంటారు. ఓకే. అంటే ఫస్ట్ రూట్ మ్యాప్ చూపించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, కింద బిలే చేసే వాళ్ళు ఒకళ్ళు, బెస్ట్ క్లైంబర్లు అంటారు వాళ్ళని. వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. క్యాంప్ 4కి వెళ్ళిన తర్వాత ఎవరెస్ట్ ఆక్సిజన్స్ కంప్లీట్ 0, ఏముండదు. ఆక్సిజన్ సిలిండర్ ఎత్తుకొని పెట్టుకొని పోవాలి. లాస్ట్ 1 kilometer సిలిండర్ తోనే యూజ్ చేసుకుంటూ సమ్మిట్ కి వెళ్ళి మళ్ళీ బేస్ 4th క్యాంప్ వచ్చిన దాకా అదే ఆక్సిజన్ యూజ్ చేయాలి. మధ్యలో ఎక్కడైనా స్టాప్ అయ్యామా ఇక అంతే, వదిలేయటమే. గైడ్ రాడు. చాలా డేర్ ఉండాలి కదా. అవును మేడం. అంటే ఇది కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నాను. ఎంతమంది మీ ఫ్యామిలీలో? మా చెల్లి, నేను మేడం. మగపిల్లవాడివి నువ్వు ఒక్కడివే? నేను ఒక్కడే. సరే, మీకు ఇంత చెప్తూ ఉంటారు కదా, అంటే విననీకే కొంచెం నాకే ఏదో లోపల టెన్షన్ గా భయంగా ఉంది విననీకే. అంటే ఒక పక్కన గైడెన్స్ లేని వాళ్ళు ఎవరు లేకుండా భయం వేయట్లేదా? ఇంట్లో వాళ్ళు ఏం భయపడట్లేదా? అమ్మ ఏడుస్తా ఉంటది మేడం. మరి చిన్న విషయం కాదు కదా. నేను రష్యా వెళ్ళినప్పుడే కనీసం ఏం తినలేదు అమ్మ. అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి. కాకపోతే నేను ఒక ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళి ఒక 10 మంది క్లైంబర్లని తయారు చేయాలి, ఒక ఇంటర్నేషనల్ నేషనల్ ప్లేయర్ని తయారు చేయాలి. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ నేను ఈ స్థాయిలోనే చేయొచ్చు మేడం. నేను ప్రైవేట్ జాబో, కాంట్రాక్ట్ బేసిక్, గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి 30,000 40,000 చేయొచ్చు. కానీ లైఫ్ అక్కడే ఆగిపోకూడదు. నాకు స్పోర్ట్స్ ఉంది మేడం, నేను ఎక్కగలను. ఇదివరకు మాలవతి పూర్ణ, ఆనంద్ కుమార్, అప్పుడున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ హయాంలో ఎక్కారు. మన దేశాన్ని మంచి పేరు తీసుకొచ్చారు. మీకు ఎక్కడ భయం వేయట్లేదా? ఏది మేడం, భయం ఉంటే ఇక్కడ దాకా రారులేండి ఫస్ట్ థింగ్. సో మీ చెల్లి కానీ మీ నాన్న కానీ ఏమంటున్నారు? మీ రిలేటివ్స్ కానీ అందరూ సపోర్టింగేనా? అంటే ఇది సపోర్టింగ్ ఉంది, బట్ ఏంటంటే భయపడతారు మేడం. ఖచ్చితంగా భయం ఉంటుంది. ఎందుకు వెళ్తావు, నీకేం అవసరం, అందరికి లేని బాధ నీకెందుకు అనే మాటలు ఖచ్చితంగా వస్తాయి. అవును. సో మోతి కుమార్ అంటే చాలా మనోధైర్యంతో, గుండె బలంతో, చాలా ధైర్యంగా నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే చిన్న విషయం కాదు. నువ్వు చెప్తుంటే నాకే ఒకలాంటి భయం వేస్తుంది. వాట్ ఎవర్, ఆల్ ది బెస్ట్. మళ్ళా నువ్వు అక్కడ ఎవరెస్ట్ శిఖరం ఎక్కాక మళ్ళీ మేము ఇంటర్వ్యూ నిన్ను చెయ్యాలి. అయితే ఫైనల్ గా నువ్వు గవర్నమెంట్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి కదా. ఏమన్నా ట్రై చేసావా? గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా? నేను ఇప్పటివరకు అయితే ఈ 2 సబ్మిట్ చేశాను మేడం. 2 పర్వతాలు సబ్మిట్ చేసిన తర్వాత ఎవరెస్ట్ PDF నా పేరు మీదకి వచ్చిన PDF కొటేషన్స్ అంతా బిల్లుతో సహా ప్రజా దర్బార్లో పెట్టాను మేడం. అట్లా సచివాలయంలో కూడా అప్లికేషన్ పెట్టాను. 2-3 times పెట్టాను. అయితే మాది ఖమ్మం డిస్టిక్ మేడం. అక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం మేడం.
సార్ ద్వారాగా అయినా నన్ను సీఎం గారి దగ్గర కల్పించి ఉమ్, మన దేశం తరపున ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఫామ్స్ వచ్చాయి కాబట్టి ఉమ్, నన్ను సహాయ సహకారాలు ప్రభుత్వం తరపున ఇస్తే మేడం ఉమ్, ఖచ్చితంగా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి రెడీగా ఉన్నాను మేడం. ఉమ్. ఈ ఎవరెస్ట్ ఎక్కడానికి అందరికి ఎలిజిబిలిటీ ఫామ్స్ లేవు మేడం. నాకు అవకాశం వచ్చింది, దయచేసి నన్ను పంపిస్తే ఈ దేశానికి మంచి పేరు తీసుకొస్తాను మేడం. వాహ్, సూపర్. ఇంకేమన్నా ఉందా ఫైనల్ గా నువ్వేమన్నా మీడియా తరపు నుంచి చెప్పుకోనికి సుమన్ టీవీ ద్వారా నువ్వేమన్నా చెప్పుకోవాలనుకుంటున్నావా? యాక్చువల్లీ సుమన్ టీవీ నన్ను ఫస్ట్ ఇప్పుడు పరిచయం చేసింది మధు సార్ అని దిల్సుఖ్ నగర్లో ఉంటారు మేడం. సారు కొన్ని కోచింగ్ సెంటర్లలో క్లాసెస్ చెప్తారు. ఈ విధంగా వెళ్ళు మోతి, నీకు సుమన్ టీవీ ద్వారా కూడా హెల్పింగ్ వస్తుంది, వాళ్ళు ప్రమోట్ చేస్తారనేసి చెప్పారు మేడం. అన్న ద్వారాగా ఇక్కడికి వచ్చాను మేడం. కాబట్టి మీ సుమన్ టీవీ చాలా అంటే ప్రజల్లో ఉంది మేడం. అందరూ కూడా తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది, వాళ్ళలో ఎవరెస్ట్ ఎక్కడానికి నాకు ఎలిజిబిలిటీ ఫామ్స్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నన్ను పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మోతి, నీకు మెడల్స్ చాలా వచ్చాయి కదా, Yes, madam. ఏమేమి మెడల్స్ వచ్చాయి? ఆ మెడల్స్ అన్న ఒక్కసారి మాకు మా వ్యూయర్స్ కి చూపించాలి. చూపిస్తాను మేడం, ఖచ్చితంగా. ఇది సౌత్ ఆఫ్రికాలో హైయెస్ట్ మౌంట్ కిలిమంజారో అధిరోహించిన మెడల్ మేడం. మౌంట్ కిలిమంజారో అధిరోహించింది మేడం. ఇవన్నీ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మెడల్స్ మేడం. సర్టిఫికేట్స్ ఉన్నాయి. స్టేట్ లెవెల్ కరాటే కూడా చేస్తాను నేను, కరాటే. కొన్ని అథ్లెటిక్స్ మెడల్స్ అంటే స్టిక్కర్, సీఎం కప్ మన రీసెంట్గా ఆడింది మేడం. సీఎం స్టేట్ లెవెల్ ఆడాను. నేషనల్లో ప్లేస్ అంటే 9th ప్లేస్ వచ్చింది మేడం, ఇండియా వైజ్గా. అవును మేడం. సూపర్. లాంగ్ జంప్లో ఇవన్నీ డిస్టిక్ స్టేట్ లెవెల్ మేడం. ఓకే. అవును మేడం. సో మంచి టాలెంట్ ఉంది మోతి కుమార్, నీకు అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉన్నావు. నువ్వు అన్నిట్లో ఆ గాడ్ బ్లెస్సింగ్స్ కూడా నీకు బాగా ఉంటాయి. ఒక్కసారి అన్ని పట్టుకొని చూపించవా? సో ఎన్ని మెడల్స్ వచ్చాయో. ఇవి ఉన్నాయి కాబట్టి నాకు ధైర్యం మేడం. ఎగ్జాక్ట్లీ, అవే నీ ధైర్యము, అవే నీ ఎందుకంటే ఆనందం. ఇంత స్పోర్ట్స్ ఆడాం మనం, Right. ఖచ్చితంగా. వెళ్ళాలి, అందరికి మంచిగా అంటే మంచిగా మన ఇండియా తరపున ఖచ్చితంగా చేయగలను అనే ఒక స్ట్రాంగ్ ఏం పెట్టుకున్నాను మేడం. సూపర్. అవున్నాయి, ఆ ధైర్యమే నీకు, ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా నీకు ఉంటాయి. నువ్వు ఖచ్చితంగా అధిరోగిస్తావు. ఎవరెస్ట్ ఎక్కాలంటే 52 డేస్ పట్టింది మేడం. 52 డేస్ పడుతుందా Yeah. ఎవరెస్ట్ ఎక్కాలంటే? అవును మేడం. సో ఇప్పుడు ఈ 52 డేస్ కి ఎలాంటి ఫుడ్ తీసుకెళ్తారు, ఎలా? బేస్ క్యాంప్ 15 డేస్ పడుతుంది మేడం. Okay. అంటే ఆ పర్వతం దగ్గరికి పోవటానికి 15 రోజులు టైం పడుతుంది. అంటే ఈ పర్వతం బేస్ క్యాంప్ అంటే ఫారెస్ట్ దాటి వెళ్ళాలి. ఓకే. ఈ కొంతమంది గైడ్ షేర్పాలు ఉంటారు, Ah. కొన్ని అంటే హెలికాప్టర్స్ ఉపయోగించి ఫుడ్ అక్కడ బేస్ సో అవన్నీ ఫుడ్ వాళ్ళే చూసుకుంటారా? చేస్తారు. ఓకే. బేస్ క్యాంప్ నుండి సమ్మిట్ కి వెళ్ళేటప్పుడు రిస్క్ తీసుకోవాలి బాగా. అంటే ఎలాంటి రిస్క్ ఉంటుంది? బ్యాగ్ క్యారీ చేయాలి మేడం. ఓకే. ఎక్కడంటే అక్కడ, అంటే నేను ఎవరెస్ట్ ఇంకా సబ్మిట్ చేయాల, జస్ట్ అక్కడ తెలుస్తుంది చూసాను, కదా, ఆ అవును, visuals తెలుసుకోవాలి కదా అన్ని ఫస్ట్. తెలుసుకున్నాను. అవును. ఎక్కడ ఏ క్యాంప్ ఉంటది, ఆ. ఎలా వర్క్ చేస్తారని చూస్తాను. సో ఇప్పటి వరకు నువ్వు శిఖరాలు ఎక్కావు కదా, కిలిమంజారో నుంచి, Yes, ma'am. రష్యా నుంచి, ఇప్పుడైతే నెక్స్ట్ ఎవరెస్ట్ ఎక్కబోతున్నావు. ఎవరెస్ట్, అవును. సో డేస్ ఎలా ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది? కిలిమంజారో అధిరోహించడానికి 9 డేస్ పట్టింది మేడం. Okay. జర్నీ 6 డేస్ లో సబ్మిట్ చేస్తాం, 3 డేస్ లో డౌన్ ఓహో. వచ్చేస్తాం. 6 days లో సబ్మిట్ చేసేస్తారు. చేస్తాం మేడం. ఓకే. బై వాక్ డే 25-30 కిలోమీటర్స్ వాక్ చేస్తాం మేడం. 25 to 30 ఓకే. కంటిన్యూగా ఎక్కడ ఆగం మేడం. అక్కడ క్యాంప్ ఉంటది, క్యాంప్కి వెళ్ళిపోవాలి అంతే. అంతే. ఈ మధ్యలో స్టమక్ పెయిన్ వచ్చినా, హెడ్ ఎక్ వచ్చినా, ఏది వచ్చినా సరే ఆ. కరెక్ట్ మన ఫ్లైట్ ఎక్కే టైం కూడా అక్కడే వాళ్ళు సెట్ చేసి ఉంచుతారు. మళ్ళీ రిటర్న్ రావటానికి కూడా వాళ్ళే సెట్ చేస్తారు. అన్ని ఇక్కడ నుండి, ఇండియా నుండి బయలుదేరేటప్పుడే రిటర్న్ టికెట్ కూడా వేసి ఉంటారు. ఓకే. ఈ మధ్యలో 1 day 2 days ఫీవర్ కానీ, హెడ్ ఎక్, స్టమక్ పెయిన్ వచ్చి మనం డ్రాప్ అయ్యామా, పర్వతం ఆగిపోవటం, ఎక్కటం ఆగిపోద్ది అంతే. అంతే. ఓకే. సెకండ్ది రష్యాది? రష్యాలో 10 days పట్టింది మేడం. ఓకే. కానీ -40 degrees లో అధిరోహించడం పెద్ద టాస్క్ అయిపోయింది మేడం. మా గైడ్ ఈ 10 days లో సబ్మిట్ ఎప్పుడు చేయాలి మీరు? మేబీ 6th day సబ్మిట్ చేసాం మేడం. సబ్మిట్ 6th day.
ఓకే. అవును మేడం. నెక్స్ట్ ఇప్పుడు ఎవరెస్ట్ అయితే 52 డేస్. 52 డేస్. ఇది సబ్మిట్ ఎప్పుడు? సబ్మిట్ 32 డేస్. 30. 30. మళ్ళీ రిటర్న్ రావాలంటే Okay. 52 డేస్ పడుతుంది. సో నీ టార్గెట్ ఏంటి? నువ్వు పర్సనల్ గా నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు ఇచ్చింది అంటే 32 డేస్. ఉన్న 25 నెంబర్స్ ఉంటారు మేడం ఎవరెస్ట్ ఎక్కడానికి. ఎవరైతే వస్తారో వాళ్ళతో పాటు కంటిన్యూగా ఫస్ట్ పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళతో పాటు వెళ్ళిపోతాను నేను. ఎక్కడ అసలు ఆగే సమస్య లేదు. ఈ 25 మెంబర్స్ అందరూ ఒకటేసారి స్టార్ట్ చేస్తారా? 25 నెంబర్స్ ఒకటే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తారా? 6 నెంబర్స్ లో 3 నెంబర్స్ 2 నెంబర్స్ సబ్మిట్ చేస్తారు. మిగతా వాళ్ళని డ్రాప్ అంటే వీళ్ళు మధ్యలోనే డ్రాప్ అయిపోతూ వెళ్ళిపోతుంటారా? వెళ్ళిపోతారు. అంతే. Return. Health అక్కడ condition వరకే ఎక్కలేరు. ఎక్కలేరు. ఓహో, ఇప్పుడు ఈ 25 మెంబర్స్ లో ఎవరా అనేది మేము వెయిట్ చేయాలి. అంతే. అందులో మోతీ కుమార్ దాంట్లో ఫస్టే నేను ఉండాలి. వెళ్ళిపోవాలి అంతే. సూపర్ మోతీ కుమార్, ఆల్ ది బెస్ట్. ఆ భగవంతుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, Thank you గుండెంత మేడం. కొండంత ధైర్యాన్ని మీకు ఇవ్వాలి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా మంచి ధైర్యాన్ని ఇవ్వాలి, మీకు బలము, ఆరోగ్యం, ధైర్యం ఈ 3 మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.